నియర్లీ 30 సుల్తాన్స్. అంటే వీళ్ళు ఏ రేస్కి చెందిన వాళ్ళు అనేసి. వీళ్ళు ప్యూర్ టర్క్స్ కదా, స్లేవ్ డైనాసిటీ వాళ్ళు. సమ్ ఇండియన్ బ్లడ్ హస్ ఆల్సో కమ్ ఇన్ టు ద డైనాసిటీ నౌ. ఏ కింగ్డమ్ అయినా కూడా ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది, కన్సాలిడేషన్ అండ్ దెన్ expansion and finally decline. Yes, received a letter of manumission from the master. Delhi Sultanate, can you tell me the years? 1206 to 1526. How many years? 320 years. How many dynasties have ruled? 5. Order lo cheppali. Slave, Khilji, Tughlaqs, Sayyid and Lodi. Obviously, because it is an all India empire, we have to study not only political history but also administrative conditions chadavali, economic, social, religious, all these things we will do. First page lo introduction rasanu akkada 5 dynasties పేరు రాసాను చూడండి. లిస్ట్ రాసాను కదండి, అక్కడికి రండి. పైన పేరలో రాశాను 320 years ఉంది ఎంపైర్, 5 dynasties and how many sultans are there? Nearly 30 sultans. But do you think we are going to study each and every sultan? ఏం చేస్తాను తెలుసా అంటే ప్రతి డైనాసిటీలో ఒక 2 లేదా 3 maximum ఇంపార్టెంట్ రూలర్స్ తీసుకొని వీఆర్ గోయింగ్ టు స్టడీ సమ్ పాయింట్స్ అబౌట్ దెమ్. అండ్ దెన్ ఐ వాంట్ యూ పీపుల్ టు రైట్ డౌన్ ఫర్ ఈచ్ ఆఫ్ ద డైనాసిటీ 1 or 2 words. అక్కడే హ్యాండ్అవుట్ రాసేసుకోవచ్చు. అంటే వీళ్ళు ఏ రేస్కి చెందిన వాళ్ళు అనేసి. మెయిన్లీ దే ఆర్ టర్క్సా కదండి, కానీ కొన్నిసార్లు మిక్స్చర్ కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ రైట్ డౌన్ ద ఫస్ట్ స్లేవ్ డైనాసిటీ దగ్గర రాసుకోండి. ప్యూర్ టర్క్స్, వీళ్ళు ప్యూర్ టర్క్స్ కదా, స్లేవ్ డైనాసిటీ వాళ్ళు. నెక్స్ట్ ఖిల్జీ అని ఉంది, టర్కిష్ ఆఫ్ఘన్స్. They are actually Turkish people but have some Afghan culture. Third, Turkish Indians. Ante some Indian blood has also come into the dynasty now. Fourth, మనకి ఎగ్జాక్ట్లీ తెలియదు వీళ్ళు ఎవరు అనేది, సయ్యద్ అనేది ప్రాబబ్లీ అరబ్స్, ప్రాబబ్లీ మనకు తెలియదు ఎగ్జాక్ట్గా. అండ్ లాస్ట్ లోడీస్ ఆఫ్ఘన్స్, వీళ్ళు టర్క్స్ కాదు, ఆఫ్ఘన్స్. ఓకే, ఏ కింగ్డమ్ అయినా కూడా ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది, కన్సాలిడేషన్ అండ్ దెన్ ఎక్స్పాన్షన్ అండ్ ఫైనలీ డిక్లైన్. ఎస్, అదే చూస్తాం ఇక్కడ. స్లేవ్ డైనాసిటీ 1206, 1290. నేను మామూలుగా ఐ డోంట్ రికమెండ్ స్టూడెంట్స్ టు రిమెంబర్ ద ఇయర్స్, బట్ హ్యాస్ యూపీఎస్సీ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ ఇన్ దట్ ఫార్మాట్? క్రొనాలజికల్ ఆర్డర్లో పెట్టండి, ఆ టైప్ కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారా అంటే అడుగుతున్నారు. కాబట్టి ఇట్స్ గుడ్ యూ లెర్న్ సమ్ డేట్స్ ఆల్సో. నా ఇయర్స్ కొన్ని అయినా గుర్తుపెట్టుకుంటే మంచిదే. ఇంట్రొడక్షన్లో కొన్ని పాయింట్స్ రాశాను స్లేవ్ డైనాసిటీకి. లెట్ us see them fastly. In the first para I used a word called misnomer. ఏంటది? when you call the dynasty as a slave dynasty, there are how many sultans in the dynasty? 9 sultans వచ్చినారు దాంట్లో. ఓకేనా? స్లేవ్ డైనాసిటీ అనేసరికి it might create an impression that all the sultans in this dynasty were slaves అనిపిస్తుందేమో, కానీ అది నిజంగానా కాదు. How many of sultans were really slaves? Only 3 of the 9 sultans are actually slaves. కాబట్టి ఆ స్లేవ్ డైనాసిటీ కరెక్ట్ నేమ్ కాకపోవచ్చు, అందుకే మిస్నోమర్ అని రాశాను. Who are those 3? I also should have given a list there. Aibak, Altamash and Balban. ఈ ముగ్గురే మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్స్ పోయి కాబట్టి స్లేవ్ డైనాసిటీ అని అంటున్నాం నాన్న, సరేనా? నెక్స్ట్, in the last line of the first para I've written that even they had been freed before their accession to the throne. Ante in earlier part of their career they were slaves, but when they became sultans they were not slaves. Dana a freed ane padam daggara bracket lo raskondi. I'm using a more technical term near that word freed. Please write down this word, technical term called manumitted. Manumitted. What do you mean by that? Please write down one line there itself. Received a letter of manumission.
received a letter of manumission from the master. Received a letter of manumission from the master. That is nothing but a legal document by which a master is saying that you are no more my slave అనేసి ఫ్రీడమ్ ఇస్తున్నాడు ఆయనకి. దాన్ని మ్యానుమిటెడ్ అని అంటున్నాను. సరే, నెక్స్ట్ పారాగ్రాఫ్ ఐ రిటర్న్ సమ్ మోర్ నేమ్స్ బై విచ్ యూ కెన్ కాల్ దిస్ డైనాసిటీ. ఇల్బరీ టర్క్ డైనాసిటీ కూడా అనొచ్చు. ఎందుకు? వీళ్ళు టర్క్స్ అని మనకు తెలుసు. అండ్ పర్టికులర్లీ యూ రిమెంబర్ టర్కిష్ పీపుల్ వర్ ట్రైబల్ పీపుల్. ఎస్, దర్ ఇస్ వన్ పర్టికులర్ ట్రైబ్ ఫ్రమ్ విచ్ దీస్ పీపుల్ వర్ కమింగ్. దట్ ఈస్ ఇల్బరీ ట్రైబ్. కాబట్టి ఇల్బరీ ట్రైబ్ టర్క్ డైనాసిటీ కూడా అంటున్నాము. ఇంకో పేరు కూడా రాస్తాను అక్కడ, మామలుక్ డైనాసిటీ అని రాస్తున్నాను. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మామలుక్? మామలుక్స్ ఆర్ స్లేవ్స్, బట్ వన్ టైప్ ఆఫ్ స్లేవ్స్. వాళ్ళు దే ఆర్ నాట్ డొమెస్టిక్ స్లేవ్స్, లో లెవెల్ స్లేవ్స్. దే ఆర్ హై లెవెల్ స్లేవ్స్ హు ఆర్ మెయిన్లీ మెంట్ ఫర్ మిలిటరీ సర్వీస్ కోసం ఇచ్చే వాళ్ళని మాత్రమే మామలుక్స్ అని అంటారు. మామలుక్ మీనింగ్ ఈజ్ వాట్? ఓన్డ్. ఓన్డ్ అరబిక్ వర్డ్ అది, ఓన్డ్ అనేసి. నెక్స్ట్, ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ డైనాసిటీ. I will not give any time for you people to read because ముందే ఇచ్చేసాను హ్యాండ్ అవుట్, నేను చదువుకుని రమ్మని చెప్పాను. ఈ డైనాసిటీ యొక్క గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏంటి అని అంటే, వీళ్ళు పెద్ద మొత్తంలో కెన్ ఐ సే స్లేవ్ డైనాసిటీ ఎస్టాబ్లిష్ ద టర్కిష్ కింగ్డమ్ ఇన్ ఇండియా. ఎస్టాబ్లిష్ చేశారండి. దట్ ఈస్ ద ఫస్ట్ కాంట్రిబ్యూషన్. సెకండ్ కాంట్రిబ్యూషన్ ఏంటి తెలుసా? ఎక్స్పాండ్ చేయలేకపోయారు. దే కుడ్ నాట్ expand the territory under the control of Turks, but they have consolidated the kingdom in such a way that the next dynasty which is going to come will be able to expand easily. దానికి ఒక్కసారి మ్యాప్ చూద్దాం ఫస్ట్గా. గుర్తుందా? గురి ఎంపైర్. దీనికి అటాచ్గా ఇంకొంచెం ఇక్కడ ఉంటుంది అది గురి. గురి చనిపోయిన తర్వాత కట్ చేసిన రిలేషన్స్ ఇంత ఉందబ్బా. వాస్ దిస్ ద అమౌంట్ ఆఫ్ టెరిటరీ అండర్ గురి కంట్రోల్ in 1206 when he died? ఆయన చనిపోయినప్పుడు ఇంత ఉండేనా లేదా? ఈ స్లేవ్ డైనాసిటీ ఎన్ని ఇయర్స్ రూల్ చేసింది చూసుకోండి. 84 years. ఈవెన్ ఆఫ్టర్ రూలింగ్ ఫర్ 84 years ద టెరిటరీ అండర్ ద స్లేవ్ డైనాసిటీ ఇస్ ద సేమ్. అంతే ఉండిపోయింది. వాళ్ళకు ఒక ఇంచ్ కూడా దే కుడ్ నాట్ ఎక్స్పాండ్. సో మరి మీకు వీక్ అనిపించవచ్చు డైనాసిటీ. ఏందబ్బా ఎస్టాబ్లిష్ చేసి 84 years వరకు దే కుడ్ నాట్ ఎక్స్పాండ్ అని అంటే వీళ్ళు ఏమైనా వీకా అనిపించచ్చు అంటే లేదు, ఉల్టా వీళ్ళు చాలా స్ట్రాంగ్ యాక్చువల్గా. హౌ కెన్ వి సే దట్? లిసన్, ఆలోచించండి అన్న. టర్క్ పీపుల్ వెన్ దే ఆర్ కమింగ్ ఇన్ టు ఇండియా, డోంట్ యూ థింక్ దే ఆర్ దే హ్యావ్ టు రూల్ అ పాపులేషన్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్? ఇండియా ఎప్పుడు పాపులేషన్ ఎక్కువనే ఈ కంట్రీలో. వాళ్ళు వచ్చినప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్ని రూల్ చేయాలా వద్దా? వాళ్ళ భాష తెలుసా? వాళ్ళ కల్చర్ తెలుసా? కొంచెం ఎంతైనా ఇండైరెక్ట్గా నేర్చుకున్నది డైరెక్ట్ చూసేది మొత్తం వేరునా? Do they know the exact geographical conditions of this country? No. And I've repeatedly told in the class of Rajputs, yesterday's class, you can defeat Rajputs, you can subordinate Rajputs, but you cannot eliminate them completely. Don't you think even when they were defeated, the Rajputs will always be eager to gain back their lost independence? Yappudu wait chestune untarana. Can I say the Muslim rulers who came in very few numbers in India, they would have found it a difficult task for them to themselves to survive in India for a long time. అంత ఈజీ కాదు అది. కానీ వాళ్ళకి ఎన్వైరన్మెంట్, జాగ్రఫీ తెలియదు, అక్కడ భాష తెలియదు, కల్చరు పెద్దగా తెలియదు. వాళ్ళ నెంబర్ ఏమో చాలా తక్కువ, ఇక్కడ ఉన్న నెంబర్ ఏమో ఇంత ఎక్కువ. ఆర్ దీస్ పీపుల్ సరౌండెడ్ బై రైవల్స్ ఆన్ ఆల్ సైడ్స్? ఎనిమీస్ ఉన్నారా లోపల చుట్టుపక్కల? మరి అట్లాంటి పరిస్థితులలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి, ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పాండ్, even if they're only able to consolidate, is that a great contribution of slave dynasty? మీరు చదువుకొని ఉంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను అవన్నీ కూడా. అక్కడ రాసి పెట్టాను క్లియర్గా. సో ద స్లేవ్ డైనాసిటీ కుడ్ నాట్ ఎక్స్పాండ్ బియాండ్ ద ఇనీషియల్ టెరిటరీస్, బట్ ద గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇట్ హస్ డన్ టు ఢిల్లీ సల్తనత్ ఈస్ ఇట్ హస్ కన్సాలిడేటెడ్ ద ఢిల్లీ సల్తనత్ ఇన్ సచ్ అ వే దట్ బై ద ఎండ్ ఆఫ్ ద స్లేవ్ డైనాసిటీస్ రూల్, కెన్ ఐ సే ఢిల్లీ సల్తనత్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ కింగ్డమ్ ఇన్ నార్త్ ఇండియా. 1206లో ఇట్లా ఉంది నాన్న. 1290 కూడా ఇట్లనే ఉంది, అది ఎక్స్పాండ్ కాలే. కానీ 1290లో ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఎలిమినేట్ దిస్ కింగ్డమ్ ఎనీమోర్? 1290కి ఈ కింగ్డమ్ని పడేసి అంత వీక్గా ఉంది అది లేదు. 1206లో ఇస్ దర్ అ ఛాన్స్ టు స్టిల్ ఓవర్ త్రో ఇట్? 1206లో ఛాన్స్ ఉండేనా లేదా? కానీ 1290కి ఆ ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. దట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద స్లేవ్ డైనాసిటీ. నెక్స్ట్ డైనాసిటీ కల్లా ఏమైందో మీకు మ్యాప్ చూస్తే గుర్తొస్తుంది. ఏమైంది? ఎక్స్పాన్షన్ అయిందా అండి? మరి ఖిల్జీ ఎన్ని ఇయర్స్ రూల్ చేశారు తెలుసా? ఒకసారి చూసుకోండి ప్రీవియస్ పేజ్లో. 30 years కదా.
షార్టెస్ట్ రూలింగ్ డైనాసిటీ అది, షార్టెస్ట్ రూలింగ్ డైనాసిటీ కాదా? 84 yearsలో వీళ్ళు ఎక్స్పాండ్ కాలా. ఎవరు? స్లేవ్స్. 30 years you see the capacity of the Khiljis. Do you think Khiljis would have been able to expand so easily without the slave dynasty consolidating the Delhi Sultanate in North India? కన్సాలిడేట్ చేయకపోయింటే వీళ్ళకి ఎంత ఈజీగా ఉండేదా ఎక్స్పాండ్ కావడము? సో అర్థమైందా అండి? స్లేవ్ డైనాసిటీ మరి కాంట్రిబ్యూషన్ ఏంటో ఢిల్లీ సల్తనత్కి చూడడానికి అనిపించవచ్చు, ఏముందప్ప వీళ్ళు పెద్ద ఎక్స్పాండ్ చేయలేదనేసి. కానీ ఎక్స్పాండ్ చేయకపోయినా చెప్పాలి, కన్సాలిడేట్ చేసి పెట్టినారు. దే మే నాట్ హ్యావ్ ఎక్స్పాండెడ్ ద కింగ్డమ్ దెమ్సెల్స్, బట్ దే హ్యావ్ లేడ్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ద నెక్స్ట్ డైనాసిటీ టు అండర్టేక్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ అండి అదంతా కూడా నెక్స్ట్ 2 పారాస్తో రాసి పెట్టాను. కుతుబుద్దీన్ ఐబక్, నేను ఆల్రెడీ చెప్పాను, చిన్న చిన్న పాయింట్స్ని డిస్కస్ చేయను, అది మీరు చదువుకోవాలి. ఎర్లీ లైఫ్ ఎవడు ఏంటి కథ అనేసి. Aibak's career as an independent ruler, he was originally a slave of Ghuri. When Ghuri died, he cut off his relations with the Afghan kingdom and now became the head of Indian territories. But out of respect for his master who has already died, చనిపోయినా కూడా ఆయనకు కొత్త రెస్పెక్ట్ ఉంది కాబట్టి he never declared himself as a sultan. నేనే సుల్తాన్ని అని ఎప్పుడు డిక్లేర్ చేసుకోవాలా. అండ్ హీ డిడ్ నాట్ ఈవెన్ ఇష్యూ కాయిన్స్ ఇన్ హిస్ నేమ్. మీరు గమనించి ఉంటే కొన్ని రాస్తాను అక్కడ, అవునా? మరి నిజంగా ఢిల్లీ అండ్ ఈయన క్యాపిటల్ ఢిల్లీ కూడా కాదు. ఈ యాక్చువల్లీ రూల్డ్ ఫ్రమ్ లాహోర్ నుంచి రూల్ చేస్తాడు. ఎక్కడుంది లాహోర్? ఈరోజు పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ఆ లాహోర్ నుంచి రూల్ చేస్తున్నాడు. మరి హూ ఈస్ ద సుల్తాన్ హూ యాక్చువల్లీ మేడ్ ఢిల్లీ యాజ్ ద క్యాపిటల్? ఇల్తుత్మిషన్ రాశాను కదండి. ఇల్తుత్మిషన్ రాస్తాం కానీ ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్ మాత్రం అల్తమాష్ అనాలి దాన్ని. అల్తమాష్, ఇల్తుట్మిష్. సెకండ్ టీ ఉంది కదండి, జనరల్గా సైలెంట్ ఉంటుంది. అల్తమాష్ అనాలి దాన్ని. ఓకే, నెక్స్ట్. దిస్ మ్యాన్ ఇస్ గివెన్ అ స్మాల్ టైటిల్ కాల్డ్ లక్బక్ష్ అనేసి ఒక టైటిల్. ఈయనకి గివర్ ఆఫ్ ల్యాక్స్, లక్షలు ఇచ్చేవాడు. అందరికి ఇస్తాడా? ఓన్లీ వాళ్ళ ముస్లిమ్స్కి ఇచ్చుకుంటాడా? హిందూస్ కూడా ఇస్తాడా? లక్షలు తీసుకొచ్చి హిందువుల చేతిలో పెడతాడా? పెట్టాడు. ఎందుకు పెడితే ఏమైతే చెప్పు? అంటే రేపు వాళ్ళు మళ్ళీ స్ట్రాంగ్ అవుతారు అబ్బా. దే విల్ ఈజీలీ రెబెల్ అగేన్స్ట్ యూ. సో ద లక్ బాక్స్ ఈస్ ఆల్ హిస్ ల్యాక్స్ దట్ ఈస్ గివింగ్ ల్యాక్స్ టు హిస్ ఓన్ ఆఫీసర్స్. ఆయన ముస్లిమ్స్కి ఆయనకి ఇచ్చేవాడు. అండ్ రిలీజియస్ పాలసీలో ఒక 2 పాయింట్స్ రాశాను. వీ ఆల్రెడీ డిస్కస్ దిస్ ఇన్ వెరీ వెరీ ఏన్షియంట్ ఇండియాలో చెప్పినాను మీకు గుర్తుండాలి. 27 టెంపుల్స్ విరగొట్టి, గుర్తుందా ఏమన్నా మీకు? 27 హిందూ టెంపుల్స్ అండ్ జైన టెంపుల్స్ విరగొట్టి ఒక మాస్క్ కట్టినాడు ఆయన. చూసాను చెప్పండి చిన్న. కువ్వతుల్ ఇస్లాం మాస్క్ రాసిన లేదు అక్కడ. కువ్వతుల్ ఇస్లాం మాస్క్ ఎక్కడ ఉందండి? ఇది కుతుబ్ మినార్. గుర్తుందా మీకు? చూపించిన స్టార్టింగ్ క్లాసెస్లో. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అది ఒక ఇన్ఫర్మేషన్ బోర్డు కూడా ఉంటుంది అక్కడ. దాంట్లోంచి 27 హిందూ టెంపుల్స్ అండ్ జైన టెంపుల్స్ విరగొట్టి వీడు కట్టించినాడు. ఎవడు? కుతుబుద్దీన్ ఐబక్. ఆ మాస్క్ పేరు కువ్వతుల్ ఇస్లాం మాస్క్. సెకండ్ మాస్క్ కూడా అట్లనే కట్టించినాడు ఈయన. చెప్పాలి. అడై దిన్కా జోప్డా ఎక్కడుందంట? అది అజ్మేర్ ఇక్కడ విచ్ స్టేట్? రాజస్థాన్లో ఉన్నదండి. There also the masjid that he has built is actually constructed out of local temples. విరగొట్టి తీసుకొచ్చి పెట్టినాడు.